పాకిస్తాన్ ఒకప్పుడు భారత్లో భాగం, బంగ్లాదేశ్ ఒకప్పుడు భారత్లో భాగం. పాకిస్తాన్లోని భాగమైన బంగ్లాదేశ్ని భారత్ విడతీయించి 2 దేశాల కింద తయారు చేయించింది. వాస్తవంగా ఆనాడు ఇవాళ ఉన్నటువంటి మతపరమైనటువంటి మూర్ఖత్వం ఉందా? లేదు. మూర్ఖుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా అనే కంటే కూడా రాజ్యాధికార కాంక్ష కలిగినటువంటి మహమ్మద్ అలీ జిన్నా ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే గాంధీ గారు అడ్డుపడ్డారు. బ్రిటిష్ వాడు ఇచ్చిపోవాలంటే నెహ్రూ లాంటివాడైతే బెటర్, ఎందుకంటే నెహ్రూకి వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి నెహ్రూని చేస్తే బెటరు అని ఫీల్ అయ్యారు. వెంటనే జిన్నా మత కలహాలు సృష్టించాడు. పర్యవసానం ఆ మత కలహాల దెబ్బకి భయపడ్డటువంటి గాంధీ చివరికి దేశ విభజనకి ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నటువంటి ఫలితం పాకిస్తాన్. అప్పటిదాకా ఎవరి జీవితాలు వాళ్ళవి అనుకున్నటువంటి నుంచి ఒక్కసారిగా అక్కడి ఆడవాళ్ళ బ్రతుకులు మారిపోయినాయి. అప్పటిదాకా మన దేశంలో ముస్లింలు కూడా ఎవరి బ్రతుకాళ్ళు హిందువులతో పాటు సమానంగా బ్రతికేస్తుండేవాళ్ళు. అక్కడ పూర్తి రూపం మారాల్సి వచ్చింది. సేమ్ బంగ్లాదేశ్ అనేటువంటి తూర్పు పాకిస్తాన్గా పిలువబడేటువంటి బంగ్లాదేశ్ ప్రాంతంలో మాత్రం ఈ మతపరమైనటువంటి కాన్సెప్ట్ తక్కువే ఉండేది. ఎక్కువగా హిందువులు ఉంటూ ఉండేవాళ్ళు, బెంగాలీలు ఎక్కువగా ఉంటుండేవాళ్ళు. కానీ వీళ్ళ అణచివేతకి తట్టుకోలేక వాళ్ళందరూ తిరగబడ్డారు. ఆ తిరగబడ్డటువంటి వాళ్ళు అక్కడ మహిళలు మంచి డామినేటింగ్ పోర్షన్ బంగ్లాదేశ్. ఆనాడు ఈ ఫోటో దానికి సాక్ష్యం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఆయుధాలు చేతపట్టి చేసినటువంటి మహిళలు ఆనాడు. ఇప్పుడు వాళ్ళే ఆ కింద ఫోటోలో చూడండి, పైన ఎలా ఉన్నారు, కింద ఎలా ఉన్నారు. ఇప్పుడు పూర్తి మతపరమైనటువంటి వస్త్రధారణతో ఉండాల్సి వచ్చింది. వస్త్రధారణ తప్పంటలేదు, అంతకుముందు కూడా ఉండాలి కదా. మరి అంటే ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితికి వెళ్ళారు అంటే పూర్తి మతపరమైనటువంటి దేశంగా మారితే వచ్చేటువంటి. భారతదేశంలో ముస్లింలు కావాలంటే బురకా ధరిస్తారు, లేకపోతే మామూలుగానే ఉంటారు. ఎవరన్నా అడ్డు చెప్పేవాళ్ళు ఉన్నారా? తప్పేమన్నా ఉందా? కుటుంబపు ఇష్టం, ఆమె వ్యక్తిగత ఇష్టం. అక్కడ ఆ ఇష్టానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అది మారినటువంటి వాతావరణం.